ఈ వీడియోలో మనకి 27 నక్షత్రాలనేవి ఉన్నాయి కదండీ! మరి 27 నక్షత్రాలకి మనకి గ్రహాలనేవి అధిపతులుగా ఉంటారు. అదేవిధంగా దేవతలు అనేవాళ్ళు కూడా అధిపతులుగా ఉంటారు. మరి 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి దేవతలు ఎవరెవరు అధిపతులుగా ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా అశ్విని నక్షత్రానికి మనకి ఆది దేవత అశ్విని దేవతలని చెప్పొచ్చు. భరణి నక్షత్రానికి యముడు, కృతికా నక్షత్రానికి అగ్ని, రోహిణి నక్షత్రానికి ప్రజాపతి, మృగశిర నక్షత్రానికి చంద్రుడు, ఆరుద్ర నక్షత్రానికి రుద్రుడు, పునర్వసు నక్షత్రానికి అదితి, పుష్యమి నక్షత్రానికి బృహస్పతి, ఆశ్లేష నక్షత్రానికి సర్పం, మఖ నక్షత్రానికి పితృలు, పుబ్బ నక్షత్రానికి భగుడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి మనకి ఆర్యనుడు, హస్త నక్షత్రానికి సూర్యుడు, చిత్తా నక్షత్రానికి విశ్వకర్మ, స్వాతి నక్షత్రానికి వాయువు, విశాఖ నక్షత్రానికి ఇంద్రాగ్నులు, అనురాధ నక్షత్రానికి మిత్రుడు, జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు, మూల నక్షత్రానికి నిరుతి, పూర్వాషాఢ నక్షత్రానికి ఉదకములు, ఉత్తరాషాఢ నక్షత్రానికి విశ్వేదేవతలు, శ్రవణ నక్షత్రానికి విష్ణువు, ధనిష్ట నక్షత్రానికి వసువులు, శతభిష నక్షత్రానికి వరుణుడు, పూర్వభద్ర నక్షత్రానికి అజాచరుణుడు, ఉత్తరాభద్ర నక్షత్రానికి అహిర్బుద్యుడు, రేవతి నక్షత్రానికి పుష్య అనేవాళ్ళు అధిపతులుగా ఉంటారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.